తెలుగు బిగ్ బాస్ సీజన్‌లో ఎప్పుడూ లేని వింత ఈ బిగ్ బాస్ అయితే జరగబోతుంది. అది ఏంటి అంటే ఈసారి బిగ్ బాస్‌లోకి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే రాబోతున్నాయని బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశారు. అది కూడా ఏంటి అంటే వాళ్ళు రావాలా? రావద్దా? అని చెప్పి హౌస్ చేతిలోనే ఉంటది. సో ఇప్పుడు ఎవరైతే హౌస్‌మేట్స్ ఉన్నారో వాళ్ళ చేతిలోనే ఉంటది. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటదా? ఉండదా? అనేసి. అది ఎలా ఉంటుందంటే బిగ్ బాస్ సైడ్ నుంచి గేమ్స్ అయితే పెడతారనమాట. ఆ గేమ్స్‌లో ఎవరైతే విన్ అవుతారో ఒక్కొక్క గేమ్‌కి ఒక్కొక్క పర్సన్ అన్నట్టు ఒక గేమ్‌లో విన్ అయితే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చు అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. అండ్ అలాగే విన్ అయిన ప్రతిసారి ఒక్కొక్క ల్యాక్ అన్నది కూడా వాళ్ళ దాంట్లోకైతే యాడ్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఎన్ని ల్యాక్స్ అయితే వాళ్ళు సంపాదించుకున్నారో దాంట్లోకి ప్రతి ఒక్క టాస్క్‌లో విన్ అయిన కొద్దీ 1 ల్యాక్ అయితే యాడ్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీని కూడా ఆపొచ్చు అని చెప్పి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశారు. దెబ్బకి హౌస్ అంతా కూడా షాక్‌లో అయితే ఉండిపోయారని చెప్పాలి. మిగతా హౌస్‌మేట్స్ అందరికి ఒక చిన్న డౌట్ కూడా ఉంది. ఏకంగా 12 ఉంటే అలాగే ఎగ్జిట్ కూడా ఉంటుంది కాబట్టి హౌస్ అంతా కూడా షాక్‌లో ఉండిపోయారని చెప్పాలి. చూడాలి ఏమవుతుందనేది. మణికంఠకి, నిఖిల్‌కి ఉన్న బాండింగ్ అయితే మనందరికీ తెలిసిన విషయమే. బట్ ఇవాళ హౌస్‌లో వాళ్ళిద్దరి మధ్య ఒక క్లాష్ రావడం జరిగింది. అది ఏంటి అంటే బిగ్ బాస్ అయితే బయట కూర్చోమని చెప్పారు హౌస్‌మేట్స్ అందరినీ కూడా. ఎందుకంటే టాస్క్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. హౌస్‌మేట్స్ అందరూ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఇవాళ టాస్క్‌లో ఎంతమంది అబ్బాయిలున్నారు, ఎంతమంది అమ్మాయిలున్నారు అని చెప్పే డిస్కషన్‌లో నిఖిల్ ఏదో జోక్‌గా మణికంఠని కూడా ఇంక్లూడ్ చేసి అమ్మాయికి ఎందుకైతే చెప్పారు. దాంతో మణికంఠ అయితే హర్ట్ అవ్వడం జరిగింది. దానికి మణికంఠ కూడా చెప్పారు, నాకు ఇలాంటి మ్యాటర్స్ నచ్చవు, ఇలాంటి వాటిలో నన్ను జోక్ చేయొద్దు అని చెప్పి క్లియర్‌గా చెప్పారు. అప్పటికి విష్ణుప్రియ అండ్ అలాగే హౌస్‌మేట్స్ దాని గురించే మాట్లాడుతుంటే కొంచెం వాయిస్ రైజ్ చేసి అయితే మాట్లాడారు మణికంఠ. ఈ ఇష్యూ తర్వాత నిఖిల్ వచ్చేసరికి సారీ చెప్పి అండ్ అలాగే హక్ చేసుకొని పైకి ఎత్తడానికి ట్రై చేసి డాన్స్ చేయడానికి కూడా కూల్ చేయడానికి ట్రై చేశారు. బట్ మణికంఠ అయితే ఆ టైంలో అయితే నవ్వేశారు. బట్ స్టిల్ తనకు ఆ పెయిన్ అయితే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒంటరిగా కూర్చొని ఆలోచించుకుంటూ ఉన్నారు ఈ ఇష్యూ మీద. దీని తర్వాత హౌస్‌మేట్స్ అందరూ లోపలికైతే వెళ్లారు. దాంతో సీత వాళ్ళ టీమ్‌కి కొన్ని జ్యూసెస్ బాటిల్స్ అయితే రావడం జరిగింది. ఆ జ్యూస్ బాటిల్స్ అన్ని పంచుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బట్ మణికంఠ అయితే దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. బయటికి ఇది ఎలా పోర్ట్రేట్ అవుతుంది ఏంటి అని చెప్పి కొంచెం అప్సెట్ అయినట్టుగా చూపించారు. వైల్డ్ కార్డ్‌కి సంబంధించిన టాస్క్ అయితే మొదలైందండి. ఫస్ట్ టాస్క్ ఏంటి అంటే బాల్ పట్టు టవర్‌లో పెట్టు. ఈ టాస్క్ ఎలా ఉంటుంది అంటే బిగ్ బాస్ సైడ్ నుంచి 2 టవర్లు అయితే అరేంజ్ చేశారు. ఆ టవర్స్‌లో 5 బాల్స్‌తో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇరువురు క్లాన్స్ కూడా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ పార్టిసిపేట్ చేసేటప్పుడు చేతులు యూజ్ చేసి డైరెక్ట్‌గా బాల్ అయితే వేయకూడదు దాంట్లోకి. అక్కడ ఒక ప్లాట్‌ఫామ్ ఇచ్చారు. దాన్ని అరేంజ్ చేసుకుంటూ దాని హెల్ప్ తీసుకుంటూ బాల్ అయితే దాంట్లో వేయాల్సి ఉంటుంది. విత్ 10 మినిట్స్‌లో ఎవరైతే ఫస్ట్ 5 బాల్స్ అయితే వేస్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఆ విన్ అయిన వాళ్ళకి 1,00,000 రూపీ అయితే ప్రైజ్ మనీలో అయితే యాడ్ అవుతది. అండ్ అలాగే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపే ఛాన్స్ అయితే ఉంటది అని బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశారు. ఈ గేమ్ ఆడేటప్పుడు కొన్ని రూల్స్ అయితే ఇచ్చారు. అది మన సోనియా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కనిపిస్తుంది మనకి లైవ్‌లో. అక్కడ ఒక మార్క్ ఇచ్చారు. ఆ మార్క్‌లో ఉండే ఈ గేమ్ అయితే ఆడాలి అని కూడా బిగ్ బాస్ సైడ్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మిగతా హౌస్‌మేట్స్ అందరూ కూడా ఫస్ట్ ఎవరిని పంపిద్దాము ఏంటి అనే టెన్షన్‌లో అయితే ఉన్నారు. హౌస్ అంతా కొంచెం అయితే ఉందని చెప్పాలి. ఎందుకు అంటే ఈ గేమ్ ఒకవేళ ఇద్దరు ఓడిపోతే గనక ఓడిపోయినట్టే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే వస్తది అని చెప్పి బిగ్ బాస్ సైడ్ నుంచి అనౌన్స్ చేశారు. ఫైనల్లీ గేమ్ అయితే స్టార్ట్ అయింది. చాలా బాగా ఆడారని చెప్పాలి. హౌస్‌మేట్స్ అందరూ 100% ఇచ్చారు. అటుపక్క టీం నుంచి 5 మెంబర్స్ అండ్ అలాగే ఇటుపక్క టీం నుంచి 5 మెంబర్స్ అయితే గేమ్ అయితే ప్లే చేశారు. సీత వచ్చేసరికి సంచారకురాలాగా నిర్వర్తించింది. మిగతా హౌస్‌మేట్స్ అందరూ కూడా గేమ్ ఆడారని చెప్పాలి. బట్ స్టార్టింగ్‌లో నిఖిల్ కొంచెం బాల్ అనేది సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయిన కారణంతో వాళ్ళ టీం కొంచెం స్లో పడిందని చెప్పొచ్చు. పక్కన సీత వాళ్ళ టీం అయితే సూపర్‌గా ఆడారు. లాస్ట్‌కి వచ్చేసరికి గేమ్ అయితే చాలా ఎక్సైటింగ్‌గా ఉండింది. ఎందుకు అంటే నైనికాకి ఇచ్చేటప్పుడు 1 మినిట్ ఉండింది. లాస్ట్ 1 మినిట్. బట్ ఆ 1 మినిట్‌లో కూడా తను 100% ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఆ 1 మినిట్ టైంలో ఎంత స్ట్రెస్ ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. బట్ ఆ స్ట్రెస్ అంతా కూడా తీసుకొని అండ్ నబీల్ అయితే సూపర్‌గా గైడ్ చేశారు వాళ్ళ టీమ్‌ని. ఎందుకు అంటే మొత్తం అందరు గబగబా అరుచుకోకుండా అలా లేకుండా ఓన్లీ నబీల్ మాటనే విన్నారు. బాగా ఆడారు. సూపర్‌గా ఆడారు. 2 టీములు కూడా 100% ఇచ్చింది. ఫైనల్లీ సీత వాళ్ళ టీం అయితే గెలిచింది. ఎందుకు అంటే లాస్ట్‌గా వీళ్ళు 4 వేశారు నిఖిల్ వాళ్ళ టీము. సీత వాళ్ళు మాత్రం 5 వేశారు. బట్ విన్ అయింది అయితే సీత వాళ్ళ టీం అయినా ఎంజాయ్ చేసింది మాత్రం హోల్ అందరూ కూడా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఆగిపోయింది కాబట్టి. వన్స్ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హౌస్‌మేట్స్ అందరూ కూడా కూర్చొని డిస్కస్ చేస్తూ ఉన్నారు. సీత వాళ్ళ టీం అయితే సూపర్ ఎక్సైట్‌గా ఉందని చెప్పాలి. ఎందుకు అంటే ఫస్ట్ తను క్లాన్ లీడర్ అవ్వగానే ఫస్ట్ గేమ్ అయితే వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.